ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారి గోచార బలాలు పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారి గోచార ఫలాలు పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది సంవత్సర నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ సింహరాశిలో జన్మించిన వారి నక్షత్రాలు మఘ 1, 2, 3, 4, ఉబ్బ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో 100 అక్షరాలు ఈ విధంగా ఉంటాయి: మా, మీ, ము, మే, మా, మీ, ము, మే, మో, టా, మోటా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి అన్నమాట. ఇక్కడ గోచార బలాల నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా గోచార ఫలాల మీద ఎక్కువ ఆధారపడడం అనేది మంచిది కాదు. ఈ గోచార ఫలాలు స్థూలంగా ఉంటాయి. దీంట్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉంటారు ఒక నక్షత్రంలో, ఒక రాశిలో. మళ్ళీ దాంట్లో ఒక నక్షత్రంలో కొన్ని కోట్లాది మంది ఉండే అవకాశాలు ఉంటాయి. అవి కూడా అందువల్ల ఈ ఫలితాలన్నీ స్థూలంగా చెప్పబడేవి. ఇవి కూడా 20% మాత్రమే ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత జాతకాలు, దశలు, నక్షత్రాలు వారిగా పరిశీలిస్తే కానీ పూర్తి ఫలితాలను మనం తెలుసుకోలేము. కాబట్టి ఎక్కువగా గోచారంపై ఆధారపడి ఆవేశపడడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ చేయకూడదు. ఎందుకంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే మనకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందనే విషయాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దీనికి స్థూలంగా మనకు ముందు ఈ సింహరాశి గ్రహచారం బాగుంది, బాగలేదు లేదా అనే విషయాన్ని ఎలా తెలుపుతారంటే గోచారంలో ముఖ్యంగా దీర్ఘకాలిక గ్రహాలైన శని, గురువు, రాహు, కేతువు. శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. అలాగే గురువు సంవత్సరానికి ఒకసారి రాశి మారుతాడు. అలాగే రాహుకేతువులు 18 నెలల పాటు ఒక్కొక్క రాశిలో ఉంటారు. వాళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటారు. వీళ్ళు శని, గురువులు సవ్య దిశలో ప్రయాణిస్తారు. మళ్ళీ వీరు సంవత్సరంలో 1-2 సార్లు వక్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా వక్రంలోనే ఉంటారు, అనక వెనకే అపసవ్య దిశలోనే ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి ఈ 3-4 గ్రహాల యొక్క స్థితిని బట్టి చంద్రరాశి నుంచి మీ రాశి ఏదవుతుందో ఆ రాశిని బట్టి ఫలితాలు ఉంటాయి. అయితే ఇవి అందరికీ అన్ని రకాల వాళ్ళకు కూడా ఇవి వర్తింపబడతాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అదేంటంటే మీ వ్యక్తిగత జాతకంలో ఈ గ్రహాలు శని, గురు, రాహుకేతువులు చాలా బలంగా ఉన్నారనుకోండి. ఉదాహరణకు శని ఉచ్చలో ఉన్నాడు తులారాశిలో. అలాంటప్పుడు ఆ దశ రావడం లేదు ఈ సంవత్సరం. ఇప్పుడు సింహరాశి వారికి అష్టమంలో శని సంచారము మంచిది కాదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్తామనుకోండి. కానీ సింహరాశిలో వారికి జరిగినా కూడా ఈ తులారాశిలో ఉచ్చలో ఉండడం చేత ఎవరిదైతే లగ్నం, ఏ లగ్నాల వారికైనా కూడా తులారాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఆ దశలు రాలేదు కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ రాశి వారైనా కూడా వారికి ఎలాంటి ఇబ్బంది జరగకుండానే ఉంటుంది. అలాగే కాకుండా ముఖ్యంగా ఈ ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులలో కూడా మకర, కుంభ, మీనరాశులలో చాలామంది గొప్పవాళ్ళు, కోటీశ్వర్లైన వాళ్ళు, వివాహం కాని వాళ్ళకి చాలా కాలంగా ఏలినాటి శని రాగానే వివాహం జరిగిన వాళ్ళు, అలాగే ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం వచ్చేవాళ్ళు, సంతానం కలిగే వాళ్ళు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక గోచారం మీద ఆధారపడకుండా వ్యక్తిగత జాతకంలోని గ్రహాల స్థితి, ఆ గ్రహం పైన ఇప్పుడు శని ఏలినాటి శనిలో మీనరాశిలో సంచారం చేస్తుంది. ఆ గ్రహం పైన ఏ జన్మజాతకంలో ఉండే గ్రహాలు ఏ దృష్టితో చూస్తున్నాయి, ఆ గ్రహాల బలం ఎంత, వీటి వల్ల ఏమైనా వేదలు ఉన్నాయా అనేది. కొన్ని వేదలు ఉంటాయి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క స్థానంలో వేదం ఉంటుంది. ఆ వేద స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఈ గోచారంలో గ్రహాలు చెడ్డ ఫలితాలు ఇవ్వవు. ఇచ్చే చెడ్డ ఫలితాలను ఇవ్వకుండా అవి కాపాడుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే
వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా సూచన. ఇకపోతే ఇక్కడ నేను చేసే ఈ వీడియో ఛానల్ మానిటరైజేషన్ చేసింది కాదు, నేను డబ్బుల కొరకు చేయడం లేదు. సమాజ సేవకు అందరికీ న్యాయం జరగాలని, అసలు విషయం తెలియాలనే ఉద్దేశం చేత ఈ వీడియోలు చేస్తున్నాను. జన్మతః జ్యోతిష్యం వచ్చింది కాబట్టి మా నాన్నగారి ద్వారా ఈ వీడియోలు చేసి ఈ రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండకుండా సమాజ సేవలో కొంత చేద్దామని ఉద్దేశించితే ఈ వీడియోలు చేస్తున్నాం. అయితే చాలా వరకు నేను వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటాను, ఒకటే గ్రహం మీద ఆధారపడి వీరికి చాలా కోటీశ్వర్లు అవుతారు, లేకుంటే వీరు పూర్తి ప్రాణాంతకంగా ఉంది, వీళ్ళ ప్రాణాలు పోతాయి. నేను డెఫినెట్గా చెప్తున్నాను, నేను చాలా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను, వీళ్ళ ఈ 4 రాసుల వారికి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది విజ్ఞత, ఆ జ్యోతిష్యుల యొక్క విజ్ఞతకే విడిచిపెడుతున్నారు. కాబట్టి అలాంటి వీడియోలే ఎక్కువగా చూస్తారు మన జనాలు కూడా. అలా చూసి నన్ను ప్రశ్నించుతారు కూడా, నీవేంటి ఇలా చెప్తావు, వాళ్ళేంటి అలా చెప్తున్నారు. మా అమ్మాయి కూడా అడిగింది ఒక్కొక్కసారి, నాకు కోట్లు వస్తాయట కదా అని అడిగింది. వాళ్ళు వస్తే తెచ్చుకోరాదా అని చెప్పాను. కాబట్టి ఎట్లా ఉంటుందంటే ధనుసు రాశి వాళ్లకు కోట్లు వస్తాయి అని చెప్తారు. అలాగే కొన్ని రాశుల వారికి ఇప్పుడు ముఖ్యంగా పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఏటువంటి సమయంలో ఉండే రాశులకు ముఖ్యంగా అష్టమంలో ఏర్పడింది కాబట్టి మిథున రాశికి, అలాగే సింహరాశికి, అర్ధాష్టమశి ధనుసు రాశికి, కొన్ని రాశుల వారికి చాలా ఈ గ్రహణం ఏర్పడినప్పుడు కూడా అలాగే చెప్పారు, వీళ్ళకి చాలా డేంజరస్గా ఉందని. అది చెప్పడం ఎంతవరకు సమంజసమైనది? మీకు వచ్చే యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుల కొరకు కానీ, వ్యూస్ కొరకు కానీ, లైక్ల కొరకు కానీ ఇలా చెప్పి ప్రజలను మోసం చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళ యొక్క విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. కాబట్టి ఉన్న విషయం ఇది. వ్యక్తిగత జాతకాలు చూసుకున్న తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గమనించాల్సి ఉంటుంది. ముందుగా ఇక పోతే ఆదాయ వ్యయాల గురించి కూడా మనం పంచాంగంలో చూసుకున్నప్పుడు ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఏం ఎక్కువగా ఉంది, అయితే ఈ సంవత్సరం అప్పులు చేయాల్సిందేనా, నా జీవితం అంతా ఇలాగైనా అనే ఆలోచన వస్తుంది. ఈ ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ అవమానాలు అంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు, మీకుండే అవమానాలు, ఇవన్నీ కూడా పూర్వపుణ్యానికి సంబంధించినవి. పూర్వపుణ్యం మన కర్మలను బట్టి, మన జాతకంలో ఉండే గ్రహాలను బట్టి అవి సూచిస్తాయి. ఇవి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క విధంగా సూచిస్తారు కాబట్టి అవి మన యొక్క పూర్వపుణ్యాలు, మన జాతకంలో ఉండే బలాన్ని బట్టే ఇవి నిర్ణయం జరుగుతాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు, రాజపూజాలు, అవమానాలు మనం చేసే పాపపుణ్యాలకు సంబంధించినవి కానీ ధనానికి సంబంధించింది కాదు, ఈ సంవత్సరం సంపాదించే డబ్బుకు సంబంధించింది కాదు. మన జీవన శైలిని కూడా దానికి తగ్గట్టుగా మార్చుకుంటే మనం జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా సాగవచ్చు. వర్షం పడుతున్న సమయంలో గొడుగు తీసుకోకుండా వెళ్తే ఎలా ఉంటుంది, గొడుగు తీసుకొని బయట వెళ్తే ఎలా ఉంటుంది, అలాగే కంకర్ రోడ్లో చెప్పులు లేకుండా వెళ్తే ఎలాగుంటుంది, చెప్పులు వేసుకొని వెళ్తే ఎలాగుంటుంది అనేది, రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు టార్చ్ లైట్ చేతిలో పెట్టుకొని వెళ్తే ఎలా ఉంటుంది, పెట్టుకోకుండా వెళ్తే ఎలా ఉంటుంది చీకట్లో అనే విషయం అన్న విధంగా ఈ జాతకాలు అనేవి సూచికలు మాత్రమే. ఈ సంవత్సరం ఇలా ఉంది కాబట్టి దీనికి తగ్గ జాగ్రత్త తీసుకోండి అని చెప్పడం కొరకే ఈ జ్యోతిష్యం చెప్పబడింది. కానీ ఈ జాతకంలోనే అంతా జరిగిపోతుందని తెలిస్తే మళ్ళీ ఎందుకు ఈ జ్యోతిష్యులు కోటీశ్వరులు కావడం లేదు? కోటీశ్వరుల్లో కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళు కోటీశ్వరులే, ధనుసు రాశి వాళ్ళు ఉండొచ్చు, మిగతా రాశి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళంతా కూడా ధనుసు కావచ్చు కదా. ఇదంతా కమర్షియల్గా వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ప్రజల్ని భయపెట్టే విధానాలే తప్ప నిజమైనది కాదు. ఇకపోతే ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ అవరాలు, పుణ్యపాపాలకు సంబంధించినవి చెప్పాను కదా, ఇవి భౌతికమైన ధనానికి సంబంధించినవి కావు. కాబట్టి ఆదాయం తక్కువ ఉండి ఏం ఎక్కువగా ఉందంటే ఈ పుణ్యం తక్కువగా చేశామని పాపం, మన కర్మఫలాలు, పాపకర్మలు చేసి ఉంటాం ఏదో జన్మలో, దాని తగ్గ ఫలితాన్ని ఈ జన్మలో ఈ సంవత్సరంలో అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని తెలపడానికే ఇవి నిర్ణయించబడ్డాయి. కాబట్టి ఈ సంవత్సరము ఆ పుణ్యాన్ని తక్కువ పుణ్యం ఉందన్నప్పుడు ఆ పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే పుణ్యకార్యాలు చేయాల్సి ఉంటుంది. పుణ్యకార్యాలు చేయడం అంటే కలియుగంలో
జపము దానము మించింది ఇంకోటి లేదు. కాబట్టి నామస్మరణ, దేవనామస్మరణ, పారాయణాలు చేసుకోవడము, ముఖ్యంగా మనకంటే తక్కువ స్థాయి వారికి, అవసరాలు ఉండేవారికి మనం చేతైనంత సహాయం, నీకేదో లక్షలు కోట్లు దానాలు చేయమని కాదు. మీరు ఒక 10,000 సంపాదిస్తున్నారనుకోండి, దాంట్లో మీ చేతనంత మీరు ఇవ్వగలిగినంత, అది కూడా నిజంగా నిజాయితీగా ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి సహాయం చేయడము. ఇంటి ముందు ఉండే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న బహుమతులు ఇవ్వడము, శానిటరీ పనులు చేస్తుంటారు పాపం వాళ్ళకు హెల్ప్ చేయడము. అలాగే రోడ్డు మీద పోలీసు వాళ్ళు ట్రాఫిక్ డ్యూటీలు చేస్తుంటారు, ఎండలో వాళ్ళకి జీతాలు వస్తాయి, కానీ ట్రాఫిక్ డ్యూటీ చేస్తుంటారు. ఎండకు దాహం, నీళ్ళు తాగాలన్నా అటు పక్కకు పోలేడు. మనం కారులో వెళ్తున్నప్పుడు లేకుంటే స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు 4 బాటిల్స్ కారులో పెట్టుకొని వారికి ఒక బాటిల్, చిన్న బాటిల్ ఇచ్చిపోతే మనకు వచ్చే నష్టం అంటూ ఏం లేదు. మన జీవితంలో నుంచి మన లోటు బడ్జెట్ అయ్యేదంటూ ఏమీ ఉండదు. మనం అనవసరంగా హోటళ్ళకి వెళ్ళి కానీ ఐమాక్స్ థియేటర్లోకి వెళ్ళి ఎంత లక్షలు వేలు ఖర్చు పెడుతుంటాం సినిమాకు. 25 రూపాయల బాటిల్ను 100 రూపాయలు పెట్టి కొనుక్కొని తాగుతుంటాం. కాబట్టి అనవసరమైన ఖర్చులు ఏమి ఉన్నాయో అవి తగ్గించుకొని మనకు ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చుకుంటూ, మనకు ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి దానాలు చేయడం వల్ల మనకు పుణ్యఫలం ఏర్పడుతుంది. ఒక చిన్న విత్తనమే మనకు ఒక మహావృక్షంగా వెరి మనకు గాలినిస్తుంది, నీడనిస్తుంది, పళ్ళు ఇస్తుంది. చివరికి తన వృద్ధాప్యంలో ఆ చెట్టు యొక్క కట్టెలు కూడా మనకు ఉపయోగపడతాయి. అలాగా మనకు ఆ భగవంతుని ద్వారా ఏదో రకంగా ఎలా అందుతుందనే తెలియదు ఎవరి కర్మఫలాన్ని బట్టి వారికి తగ్గ సహాయం లభిస్తుంది. మనం ఏదైనా సహాయం చేస్తే. చిన్న ఉసిరికాయ ఇచ్చిన ముసలావిడకే శంకరాచార్యుల వారు కనకవర్షం కురిపించారు కదా. శబరి రాముల వారికి తన ఇంట్లో ఉన్న పళ్ళను తినిపించింది కదా. తన శక్తి కొద్దీ చేసింది, అక్కడ కోట్లు ఏమీ లేదు కదా. ఇలాంటి విషయాలను గుర్తుంచుకొని మీరు ఈ ఆదాయ వ్యయాల గురించి తెలుసుకోవడం మంచిది. కాబట్టి పాపాన్ని ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉందంటే పాపకర్మలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ పాపకర్మలు తగ్గించుకోవడానికి పుణ్యకార్యాలు చేయడం, దానాలు చేయడం చేస్తాం. దానివల్ల ఇంకోటి, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. అలాగే ముఖ్యంగా మీకు ఆదాయ వేలు కాకుండా సంఘంలో గౌరవ ప్రతిష్టలు, అవమానం ఎక్కువగా ఉంది, రాజపూజం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉందన్నప్పుడు మనం చాలా మౌనంగా ఉండడం మంచిది. ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడకపోవడము, ఇతరుల విషయాల్లో అనవసరమైన జోక్యం చేసుకోకపోవడము, అలాగే మనము వివాదాస్పదమైన ఎలాంటి చర్చల్లోనూ పాల్గొకుండా ఉండడము చాలా ముఖ్యం. లేకపోతే మనకు అవమానం జరిగే పరిస్థితి ఏర్పడి ఉంటుంది. కాబట్టి వివాదాస్పదమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. అవసరమై ఎవరిని పిలిచి సలహా అడితే తప్ప ఉచిత సలహాలు ఇవ్వకూడదు. కాబట్టి పుణ్యఫలం పెంచుకోవాలంటే ఇలాగా మన యొక్క అవమానాన్ని తగ్గించుకోవాలంటే మౌనంగా ఉండడము, మెడిటేషన్ చేయడము, ఇవి చేసుకోవడం అనేది. ఇకపోతే ఈ ఆదాయ వ్యయాలు సమానంగా ఉండడం చేత అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం అనిపిస్తుంది. సంపాదించినంత ఖర్చు అవుతుంది కాబట్టి. కానీ పుణ్యకార్యాలు చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల మీరు అప్పుల బాధ కలగకుండా ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాల్లో కొంత మిగిల్చుకొని దానం చేయగలుగుతారు. అలాగే రాజ్యపూజ అవమానాలు కూడా సమానంగా ఉండడం వల్ల చాలా వరకు మౌనంగా ఉండడం మంచిది. ఎక్కువగా మాట్లాడి ఇతరుల విషయాలు జోక్యం చేసుకోవడం వల్ల, సలహాలు ఇవ్వడం వల్ల, అనవసరమైన చర్చలు చేయడం వల్ల మీకు అవమానం కలిగే పరిస్థితి ఇవి దూరంగా ఉండడం మంచిది. అవసరం ఉన్నంత వరకే మాట్లాడండి. ఇకపోతే పూర్తి వివరాల్లోకి ఇంతవరకు చెప్పిన విషయాలే కాకుండా ఇప్పుడు మీకు మీ ఈ రాశికి సంబంధించిన, సింహరాశికి సంబంధించిన గ్రహచారము, గురు, శని, రాహుకేతులో ఎలాంటి పరిస్థితి ఈ సింహరాశికి కల్పిస్తున్నాయనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. గురువు ఉగాది నుండి 1 జూన్ 2026 వరకు 11వ స్థానమున శుభుడై అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. ముఖ్యంగా రావణాసురుడు లాభస్థానంలో గ్రహాలన్నీ ఉంచి ఏదో సాధించాలనుకున్నాడు. కానీ శని భగవానుడు కర్మస్థానంలో కాలు పెట్టడం వల్ల ఉన్న రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి లాభస్థానం అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. లాభస్థానం అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, మన కోరికలు తీర్చే స్థానము. అక్కడ గురు భగవానుడు అంటే శుభగ్రహము. గురువు చాలా దైవ గురువు, శుభగ్రహము. 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు. గురువు సంతానకారకుడు, ధనకారకుడు, సౌఖ్యకారకుడు, జ్ఞానకారకుడు,
గురువు యొక్క అనుగ్రహం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా జాతకంలో గురువు దృష్టి కనుక లగ్నాధిపతి పైన కానీ, భాగ్యాధిపతి పైన కానీ, పంచమాధిపతి పైన ఉంటే మీకు రెమెడీలు కూడా పనిచేస్తాయి. లేకపోతే గురుబలం లేకపోతే, గురువు నీచలో ఉన్న, గురువు అస్తంగత్వం చెందినా కూడా మీకు రెమెడీలు కూడా పనిచేయవు. కర్మను అనుభవించాల్సి వస్తుంది. దృఢ అదృఢ అనే కర్మలను బట్టి ఇలాగా ఉంటుంది. కాబట్టి అధికారులందు 11వ స్థానంలో గురువు అన్ని రకాలుగా మీ కోరికలు తీర్చే స్థితి ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి మీరు పోయే రోడ్డు ఓఆర్ఆర్ రోడ్ లాగా ఈ సంవత్సరము చాలా మంచి స్మూత్గా ఉండే రోడ్ అన్నమాట. కాబట్టి లాభస్థానంలోకి వచ్చినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. ఇకపోతే శుభకార్యాలు చేస్తారు. ఈ లాభస్థానంలో ఉండే సమయంలో చేసే అంటే శత్రుబాధలు ఉండవు. అంతటా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. సంతానం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు సంఘంలో మీ సంతానం విదేశీయానం కానీ, ఉన్నత విద్యకు చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళడం కానీ, లేదా ఉన్నత విద్య ఉన్న చోటే చదువుకోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. సంతాన విద్యలో మంచి అభివృద్ధి చెందుతారు. మంచి సంతానం కలుగుతుంది. ఎవరికైతే వివాహం కాలేదు వివాహం అవుతుంది. అద్భుతమైన శక్తిని పొందగలుగుతారు. అన్ని విషయాల్లోనూ మీ కోరికలు తీరుతాయి అన్నమాట. అంటే టోటల్గా ఈ సంవత్సరం డెవలప్మెంట్ ఉంటుంది లాభస్థానంలో గురువు ఉండడం వల్ల. అయితే ఆ గురువు వ్యక్తిగత ఎలా ఉన్నాడో చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు మరియు 25 జనవరి 2027 నుండి ఈ సంవత్సరం అంటే ఉగాది చివరి వరకు కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో 12వ స్థానం వ్యయస్థానం అవుతుంది. అక్కడ అశువుడు గురుబలం తగ్గిపోతుంది. అప్పుడు మీకు గురుబలం ఉండదు. అలా 12వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఖర్చు పెట్టేది ధనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది శుభకార్యాల వినే అవుతుంది. ఏదో యాక్సిడెంట్లో ప్రమాదాల్లో జరిగితే ఖర్చు అయ్యేది కాదు. మీకు ఖర్చు పెట్టేది సంతానం చదువు కొరకో, విదేశాలు తిరగడానికో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. వివాహం ప్రయత్నాల్లో సఫలత కలిగి వివాహానికి ఖర్చు పెట్టడం, ఇలాగ శుభకార్యాల మీద ఖర్చు పెడతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నెగిటివ్ పాయింట్, మీకు ఈ గురువు 12వ స్థానంలో ఉన్నప్పుడు స్థానచలనాలు ఉంటాయి. అలాగే ప్రయాణాలు అధికంగా చేయాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. శుక్రుడు డయాబెటిక్ కారకుడు అవుతాడు. లివర్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి. కాబట్టి కొంత మనం తినే ఆహారం విషయాల్లో కానీ మిగతా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక గురువు 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, తిరిగి 25 జనవరి 2027 నుండి ఈ సంవత్సరం చివరి వరకు, ఉగాది చివరి వరకు 12వ స్థానంలో ఉండడం వల్ల ఇప్పుడు చెప్పిన ఇబ్బందులన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అతిచారంలో గురువు 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2020 వరకు సుమారుగా ఒక నవంబరు, డిసెంబరు, జనవరి అంటే 2 నెలల 24 రోజుల వరకు జన్మరాశి అంటే సింహరాశిలోనే సంచారం ఉంటుంది. అతి సంచారం మూలకంగా ఇది ప్రత్యేకంగా అప్పుడప్పుడు జరుగుతుంటుంది అన్నమాట. ఎప్పుడు జరగదు. ఈ సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచారం చేస్తాడు. మిథునంలో ఉన్నాడు 2 జూన్ వరకు. తర్వాత కర్కాటకంలోకి వస్తాడు. తర్వాత సింహరాశిలో ఈ 85 రోజులు ఉంటాడు. 2 నెలల 24 రోజులు. కాబట్టి ఈ అతిచారంలోకి రావడం వల్ల, ఈ అతి సంచారం చేయడం వల్ల 12 రాశుల వారికి కూడా ఏదో ఒక రాశికి గురుబలం రావడమో, గురువు మంచి స్థితిలో ఉండడం వల్ల మంచి పనులే జరుగుతాయి చాలా వరకు కూడా అందరికీ. కానీ ఇక్కడ సింహరాశి వారికి జన్మరాశిలో రావడం వల్ల అతి సంచారకంగా అశుభుడు కావడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కొద్దిగా ప్రమోషన్ల లిస్టులో ఉంటుంది మీ పేరు. చివరి వరకు ప్రమోషన్ వస్తుంది ఈ సంవత్సరం గ్యారెంటీగా అనుకుంటారు. ఏకాదశంలో ఉన్నప్పుడు గురువు మీకు ప్రమోషన్ లిస్టులోకి మీ పేరు పెట్టింటాడు మీ ఆఫీసర్. కానీ మీకు ప్రమోషన్ రిజల్ట్ వచ్చే టైంకు గురువు సింహరాశిలోకి వచ్చాడనుకోండి, సడన్గా మీ పేరు మిస్ అయిపోతుంటుంది. అట్లాగా డిలే జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆకస్మిక ధననష్టం. ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు. ఇది అమ్మేసి మా అమ్మాయి పెళ్లి చేస్తాము, కూతురు కొడుకు పెళ్లి చేద్దాము, లేకుంటే విదేశాలకు తవంచి పెడతారు. అది అమ్ముడు పోవకుండా ఆగిపోవడము, అలాగా
రావాల్సిన టైంకు రావాల్సిన లిక్విడ్ క్యాష్ రాకపోవడము జరుగుతుంటుంది. ఇంకో దీనివల్ల ఈ జన్మలో సంచార ద్వాదశాష్టమ జన్మ గురు అంగారకో కుజులు ఎవరున్నా సరే ప్రాణ నష్టము ధనక్షయము స్థానచలనం అనేది జనరల్ మామూలుగా సూత్రం ఇది. దీని ప్రకారం ధన నష్టం అని జరగవచ్చు. ప్రాణ నష్టం జరగడం అనేది చిన్న వయసులో ఉండే వాళ్ళకి జరుగుతుంది. ముసలి వాళ్ళు ఉంటే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అందరికీ జరగాలని రూల్ లేదు. అది కూడా చాలా రకాలైన కాంబినేషన్స్లో ఉంటేనే అవుతుంది. కాబట్టి దాని గురించి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే స్థానచలనాలు, ఇల్లు మార్పిళ్ళు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ధన నష్టం అంటే రావాల్సిన చెత్త రాకపోతే నష్టమే కదా. కాబట్టి మీకు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉండదు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా ఉండాలంటే, కాపాడుకోవాలంటే పైన చెప్పినట్టు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరంగా మాట్లాడకుండా అవసరమైనప్పుడు ఇప్పుడే అవసరానికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టండి. అనవసరంగా ఖర్చులు చేయవు. మీరు మార్కెట్కి వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి చాలా డిస్కౌంట్లో వస్తుందని చెప్పి కిలో తేవాల్సిన కందిపప్పును 10 కిలోలు తీసుకొచ్చారనుకోండి. బట్టల షాప్కి వెళ్ళి బట్టలు కొన్నప్పుడు ఒక డ్రెస్సు కొనడానికి వెళ్ళి పండుగకు 10 డ్రెస్సులు కొనుక్కొచ్చారనుకోండి. అనవసరమే కదా అవి సంవత్సరం కాదు 2 సంవత్సరాలకు కూడా ఉపయోగపడే బట్టలు తెచ్చిపెట్టుకోవడం అనవసరం కదా. అలాగా ఖర్చులు వృధా ఖర్చులు చేయకపోవడం మంచిది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన సూచన ఇది. ఇక శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానంలో అశుభుడు. ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ ఈ సింహరాశి వారికి. అష్టమ స్థానంలో శని సంచారం అనేది కూడా అనుకూలత కాదు, ప్రతికూలమైన పరిస్థితి. చేసే ప్రయత్నాలు ఆగిపోతాయి. ప్రభావం వల్ల జీవితంలో కొన్ని ఇబ్బందులు, అవమానాలు, బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం, ఆకస్మిక కలహాలు ఉంటాయి. ధన నష్టాన్ని అధిగమించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మీ సంపాదన మీద కంట్రోల్ లేకపోతే, మీ ఖర్చుల విషయంలో అదుపు లేకపోతే, కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఇల్లు మారడము, లేదా ఉద్యోగం ద్వారా ట్రాన్స్ఫర్లు జరిగి ఎక్కడ దూర ప్రదేశాలకు వెళ్ళడము, పిల్లలు చదువు కోసం భార్య పిల్లలను దూరంగా ఉంచడము, ఒక చోట చదువు కొరకై ఉంచడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు ఉగాది నుండి 5 డిసెంబర్ 2026 వరకు సప్తమ స్థానంలో సాధారణ శుభుడైనందువల్ల ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. సింహరాశి ముఖ్యంగా రవిశనులు ఇద్దరు శత్రువులు. కాబట్టి సప్తమంలో శని స్థానంలో శనివత్ రాహు అంటారు. శని రాహు ఒకే రకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి సప్తమ స్థానంలో సాధారణంగా బుధుడు కావడం వల్ల ఎక్కువగా మీరు ఆశించిన లాభాలకు రాకుండా తక్కువ వచ్చే అవకాశం, వ్యాపారస్తులకు నష్టం జరిగే అవకాశం ఉంటాయి. వాడు చాలా పెద్ద ఏదో వ్యాపారం చేసే కోట్లు చాలా సంపాదించాలనుకుంటే దాంట్లో కనీసం 50% కూడా రాకపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి కానీ ఆశించినంతగా ఉండవు. కాబట్టి కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. రాహు కాబట్టి దూకుడు తరం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొత్త పనులు, కొత్త వ్యాపారాలు కానీ జాయింట్ వ్యాపారాలు కానీ ప్రారంభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బంధుమిత్రుల సహకారం గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వాళ్ళు సమయానికి సహకారం అందించకుండా వంటి చేయి చూపిస్తారు. చాలా ఆలస్యంగా మీరు వాళ్ళు ఎంబడి పడితే ఏమన్నా సహాయం చేయవచ్చు. ఇలాగ రాహు 7వ స్థానంలో ఉంటుంది. అయితే రాహు 6 డిసెంబర్ నుంచి రాశి మారుతాడు. కేతు సింహరాశి నుంచి కర్కాటకానికి, రాహువేమో కుంభం నుంచి మకరానికి వస్తాడు. కాబట్టి రాహు 6వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి అక్కడ మీకు రాహు ప్రతికూల పరిస్థితి నుంచి అనుకూల పరిస్థితికి వస్తాడు. కాబట్టి మీకు ధైర్య సాహసాలు బాగుంటాయి, మంచి పనులు సాగుతాయి, సూక్ష్మతో పనిచేస్తారు. మీ సర్వీస్లో ఇంప్రూవ్మెంటు, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. లేదా అప్పులు చేసి ఏదైనా పని చేయాలన్నా ధైర్యంగా చేయగలుగుతారు. శత్రుబాధలు కూడా తగ్గుతాయి. శుభకార్యాలు నెరవేర్చుకుంటారు. ప్రయత్నాలు ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆకస్మిక లాభాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి 6 రాగానే. సూక్ష్మ తెలివితేటలు మీ మైండ్ అప్పుడు చురుకుగా పనిచేసి ఖరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ధైర్యంగా ఏ పనైనా చేయగలుగుతారు. ఇక కేతు ఉగాది నుండి 5 డిసెంబర్ వరకు 1వ స్థానంలో జన్మలోనే ఉంటాడు. కాబట్టి 5th డిసెంబర్ వరకు అశుభుడు. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగానే మెడికల్ చెకప్ చేయించుకోండి. రెగ్యులర్ డయాబెటిక్ ఉండేవాళ్ళు రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉండండి. HbA1c మానిటర్ చేయండి. లేదా బీపీ ఉంటే బీపీని మానిటర్ చేసుకోండి. మిగతా విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి.
నిర్లక్ష్యం అరికిరాదు, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకోటి మీకు ఐసోలేట్గా అంటే ఎవరితో కలగకుండా ఏకాంతంగా ఉండాలన్నట్టు అనిపిస్తుంటుంది జన్మలో. ఇంతకుముందే పోయిన సంవత్సరం నుంచే ఉన్నాడు శని కాబట్టి మీకు అది అనుభవంలోనే ఉండి ఉంటుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటుంటుంది. ఇంట్లో ఏవో చికాకులు ఏర్పడి గొడవలు పెరుగుతాయి కాబట్టి మౌనంగా ఉంటే ఎలాంటి గొడవలు రాకుండా ఉంటాయి. సహనం చాలా అవసరం మీకు. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఇది మళ్ళీ చెప్తున్న విషయం. ఇంకా కేతు ఏ స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ శుభుడు అవుతాడు 12వ స్థానంలో. ప్రయాణాలు ఏ ప్రయాసాలు ఉంటాయి కానీ ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి మీరు. అనారోగ్య బాధలు ముఖ్యంగా నేత్రానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. కేతు ఏ స్థానంలోకి వచ్చిన తర్వాత డబ్బును మంచినీళ్ళ ఖర్చు చేయాల్సిన తెలియకుండానే ఏదో రకమైన ఆకస్మిక సమస్యలతో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకు మాత్రం బాగుంటుంది. స్థానచలనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి మొత్తం మీద ధన కుటుంబ కారకుడైన గురువుడు 12వ ఇంట కావున సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుతారు. శారీరకంగా మానసికంగా కృంగదీయును. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్ర బాధలు, మందత్వము, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపరిందలు, రావాల్సిన సొమ్ము రాకుండా ఆగిపోవడము, ఇవ్వాల్సినవి తప్పకపోవడము. మీరు ఎవరికైనా బాకీ ఉంటే వాళ్ళు వచ్చి కూర్చొని వసూలు చేసుకుంటారు కానీ మీకు రావాల్సింది సరిగ్గా టైంకి రాదు. ఎంత మంచిగా ఉందామనుకున్నా కూడా ఏదో ఒక సమస్యతో మీరు బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రారంభంలో కష్టంగా కనిపించినా చివరకు ఆదాయము, రాజ్యభుజము కొంతవరకు మేలు కలిగిస్తుంది. బంధుమిత్రాదులు యొక్క సహాయం సహకారాలు చివరికి లభిస్తాయి చాలా ఆలస్యంగా. మీ యొక్క తెలివితేటల వలన కొన్ని గట్టి సమస్యలు బయటపడి జాగ్రత్తగా ఉండాలి. తెలివితేటల కంటే కూడా ముఖ్యంగా మీరు మీ ఖర్చుల విషయంలోనూ చేసే పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళత్ర సంతాన పీడలు, ధన వ్యయము, పిల్లలు సతాయిస్తారు, పిల్లలు ఇబ్బంది పెట్టవచ్చు, వాళ్ళ డిమాండ్స్ ఎక్కువగా ఉంటాయి, భార్య ఇబ్బంది పెట్టవచ్చు, బంధువులు ఇబ్బంది పెట్టవచ్చు. ఇలాగా ధన వ్యయం, ప్రయాణాల్లో ధన నష్టము, చోర భయం, ప్రతి విషయంలో అంతరంగిక భయం, మానసిక భయం, నేత్ర కంఠ హృదయ బాధలు ఉంటాయి. గొంతుకు సంబంధించినవి, కళ్ళకు సంబంధించిన బాధలు ఉండే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు. మీరు ఏ పని చేసినా కూడా మీ ధర్మపత్ని యొక్క సలహా భర్త అయితే భార్య యొక్క భర్త సలహా తీసుకొని ఏదైనా ముందుకు వెళ్ళండి. చర్చించుకొని ప్రయత్నం చేయండి. ఆ కార్యం మంచి చెడు గురించి ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. వారి జీవిత భాగస్వామి ప్రయాణం లేకుండా ఏ పనులు చేయకుండా సీక్రెట్గా చేయకండి. ఒకరికి తెలియకుండా ఒకరు. ఏవైనా అద్భుతమైన సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కేతు అనేవాడు సడన్గా జీవితంలో ఏదో రకమైన మార్పును కలగజేస్తుంటాడు. కానీ గురువు భగవాన్ యొక్క అనుగ్రహం ఉండడం చేత మీరు ఎలాంటి ఇబ్బందులకైనా బయటపడే అవకాశాలు ఉన్నాయి. గణపతి ఆరాధన చేయండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. శివ అష్టమశని కాబట్టి నెలకు ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి. ప్రతిరోజు మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల రోజుకు 27 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా మీకు బయటపడగలుగుతారు. ఆధ్యాత్మికంగా దయేంద్రి అట్లా ఉంది. కొబ్బరి నూనెతో ప్రతిరోజు దీపారాధన చేయండి. విఘ్నాలు తగ్గుతాయి, కలగకుండా ఉంటాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. ఎందుకంటే ప్రమోషన్లు వస్తాయనుకున్నప్పుడు రాకుండా చివరి నిమిషంలో ఆగిపోయే ప్రమాదాలు ఉంటాయి. ట్రాన్స్ఫర్ కాదనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ కలిగే అవకాశాలు ఉంటాయి. అధికారులు అనవసరమైన ఈ డిపార్ట్మెంట్ నుంచి మార్చి ఆ డిపార్ట్మెంట్కి పోకూడదు అనుకుంటే మార్చి అధిక ఒత్తిడి ఉండే పనులలో వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకు కూడా చాలా దూర ప్రదేశాలు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. పర్మనెంట్ వాళ్ళకి నిరాశనే వెళ్తుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం వస్తున్న ఆశ నిరాశాజనకంగానే ఉండిపోతుంది. కొత్త వస్తువులు కొనాలనే ఆతృతను మానుకోండి. అవసరం ఉంటేనే కొనండి. ప్రైవేట్ సంస్థల్లో ఉన్న వారికి ఆ ఉద్యోగం వచ్చేటి ఇంకో ఉద్యోగులు మారాల్సిన పరిస్థితి ఆ కంపెనీ ద్వారానే ఏర్పడవచ్చు. ఏదన్నా ఇక రాజకీయ నాయకులకు కూడా బాగలేదని చెప్పవచ్చు. ఏ రకంగా కూడా వాళ్ళకు అన్ని ఇబ్బందులే. మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. ఏ పదవిలో నిలబడ్డా ఉద్యోగం గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అధిష్టాన వర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండవు. వీళ్ళకు సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా తక్కువగా ఉంటాయి. అందువల్ల వీళ్ళు చాలా వరకు నష్టపోయే
రకంగా ఉంటారు కాబట్టి చాలా వరకు మౌనంగా ఉండడము, ఈసారి ఎలక్షన్లు నిలబడకపోవడము, రాజకీయాలకు నాయకులు అయ్యుండి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటేనే వాళ్ళకు సుఖమని చెప్పవచ్చు. కొంత డబ్బు ఖర్చు కాకుండా కనీసం ఏ పేరు ప్రతిష్టలు లేకపోయినా ఖర్చు కాకపోయినా ఉన్న డబ్బన్నా మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. మీకు అవమానాలు కలగకుండా ఉంటాయి. ఇక చేయవలసిన శాంతులు మృత్యుంజయ మంత్రం అని చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతిరోజు జపం చేసుకుంటే లిక్విడ్ క్యాష్ ఇబ్బంది ఉండదు. ప్రతి పౌర్ణమికి 9:15 నుంచి 10:15 వరకు రావి చెట్టుపై లక్ష్మీదేవి ఉంటుంది. ఏదైనా రావి చెట్టు ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగించండి. ఏదైనా స్వీట్ పదార్థం తీసుకెళ్ళండి. తీపి పదార్థాన్ని రావి చెంపులో తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓ మహాదేవే చ విష్ణువే విష్ణుపతే చ దివి తన్నో లక్ష్మీదయాత్ అని ఈ లక్ష్మీ గాయత్రిని 16 సార్లు జపం చేస్తూ 16 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత శివాలయంలో ఆవరణలో కూర్చొని మృత్యుంజయ మంత్రాన్ని వీలైతే 108 లేదా 27 సార్లైనా జపం చేసుకోండి. 9:15 నుంచి 10:15 మధ్యలో. తర్వాత ఓం నమః శివాయ జపం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల లిక్విడ్ క్యాష్కి ఎంత ఆస్తులు ఉన్నా సరే సమయానికి డబ్బులు అందవు. మీకు సమయానికి డబ్బు అందాలంటే ఈ ప్రక్రియ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఎందుకంటే శుక్రాచార్యుని వద్ద మృత సంజీవని విద్య ఉంది. ఎంతమంది రాక్షసులను అమ్మవారు చంపుతున్నా కూడా ఆయన బతికిస్తూ వస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ మృత్యుంజయ మంత్రం అంతటి గొప్పదన్నమాట. కాబట్టి మృత్యుంజయ మంత్రం జపం చేసుకునే వారికి తప్పకుండా లిక్విడ్ గ్యాస్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేసుకోండి. గురుబలం కూడా అప్పుడప్పుడు లాభంలో ఉన్నంత వరకు ఫస్ట్ జూన్ వరకు ఉంది, తర్వాత ఉండదు. కాబట్టి మీరు 12, 1 స్థానాలలో గురు కర్కాటక శివరాశిలో చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దుర్గా సప్తమంలో నుంచి ఉన్న గురువు రాహు వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దుర్గా సప్తశ్లోకి చేసుకుంటే రాహు యొక్క వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. దూకుడుతనం పనికిరాదు. చాలా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడన్నా తొందరపడి చేస్తే తొందరపడి కొంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రతిరోజు కొబ్బరి దీపారాధన చేసుకోండి. గణపతి వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్పిన సూచనలన్నీ పాటిస్తే సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం అంతా చాలా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. వ్యక్తిగత జాతకాన్ని మాత్రం పరిశీలించుకున్న తర్వాతనే మీరు ఈ ఇబ్బందులు వస్తాయా రావా అనే విషయాన్ని మీద మీరు ఒక నిర్ణయానికి రండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.